ప్రైవేట్ పరం వద్దు, సింగరేణి ముద్దు. అక్రమ తరలింపు, కఠిన చర్యలు తప్పవు. నాసిరకం విత్తనాలు బోరుమన్న రైతులు. ఎక్కడైనా ఓకే, కాదేది కళకు అనర్హం. రాజనగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామంలో రబీ సీజన్లో మొక్కజొన్న ఎకరా పంటకు 80,000 రూపాయలకు కొంటామని చెప్పి రైతులకు కావేరీ సీడ్స్ విత్తనాలు ఇవ్వడం జరిగింది. పంట పండించిన అనంతరం దిగుబడి తక్కువ వచ్చిందని ఎకరానికి 55,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది మొక్కజొన్న రైతులు వాపోయారు. ఆర్గనైజర్ మాట నమ్మి సుమారు 241.32 ఎకరాలలో 52 మంది రైతులు కావేరీ సీడ్స్ మొక్కజొన్న విత్తనాలను వేసి నిండా మునిగిపోయామని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కావేరీ సీడ్స్ ఆర్గనైజర్ అడప కనకరాజు షాప్ ముందు దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రైతులు సంబంధిత అధికారులను పిలిపించి వారితో మాట్లాడి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. రైతులకు వారం రోజుల్లో రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. పెట్టుకోండి, మీరు ఏదైనా అతను ఇంతగా నమ్మించి మోసం చేశారా సార్? వచ్చి దీని మీద సీరియస్గా ఉండాలి సార్, లేదా రమ్మంటే హైదరాబాద్ వచ్చి తమని కలుస్తాం సార్. రైతులు న్యాయం జరగాలి. అంటే మన కంపెనీ పేరు చెప్తే ఈ పొలాలు కూడా లీజ్కి ఇచ్చేవాడు కూడా ఇవ్వట్లేదండి సార్. ఏదైనా పంట వేసుకుందామంటే కూడా కొంచెం అంటే ఇది ఎలా ఉందో రేపు పొద్దున్న కూడా ఎలాగ చేస్తారో అని చెప్పేసి కొంచెం న్యాయం చేయండి సార్. ప్లీజ్ సార్, రైట్. మన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామానికి చెందినటువంటి రైతులు కావేరీ సీడ్స్ నమ్ముకొని 241 ఎకరంలో పంటేశారు. వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ అడప కనకరాజు గారు, ఆయన కంపెనీ రిప్రజెంటేటివ్గా ఉంటూ మాట్లాడతారు. ఆ కంపెనీ ద్వారా ఆయన డీలర్గా వ్యవహరించి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇవన్నీ కూడా ఆయన సప్లై చేస్తున్నారు. రైతులకి ఎకరానికి 80,000 రూపాయలు పంట ఎంత వచ్చినప్పటికీ, పంట ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీకు 80,000 రూపాయలు పంట నిమిత్తం చెల్లిస్తానని చెప్పి కావేరీ సీడ్స్ తరఫున అడప కనకరాజు గారు ఈ రైతులందరికీ కూడా మాట ఇచ్చి నేను హామీగా ఉంటాను, గతంలో కూడా మీకు హామీగా ఉండి నేను పంటలు ఇచ్చాను, ఆ విధంగానే మీకు డబ్బులు చెల్లించాను అని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, వ్యతిరేక పాలన కొనసాగుతోందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. నిర్బంధాలు, అరెస్టులతో అరాచక పాలన చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కిషోర్ విమర్శించారు. ప్రజా పరిపాలన కాదు, ప్రజా వ్యతిరేక పరిపాలన, అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీగా తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముందుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే ఏదైతే అబద్ధపు హామీలతోని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే తెరమీదికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీదనే అబద్ధ ప్రచారాలు తీసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది నిజంగా కూడా శోచనీయమైనటువంటి చర్య. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 2023 ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎట్లా ఇయ్యగలిగింది,
ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? కరెంటుకు సంబంధించి తయారీ కేంద్రాల నుంచి గతం కంటే ఇంకా 1600 మెగావాట్ల విద్యుత్ ఇంకా యాడ్ అయింది, కొత్త ఓపెన్ అయింది. యాదాద్రిలో కూడా ఒక 800 వరకు స్టార్ట్ అయ్యడానికి రెడీగా ఉన్నది, ప్రారంభించి చెక్ చేస్తున్నారు తయారు. గతం కంటే వసతులు పెరిగిన తర్వాత, కరెంటు తయారీ పెరిగిన తర్వాత 24 గంటలు ఇవ్వగలిగే అవకాశం ఉండి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కుట్ర ప్రజల మీద. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది, కాలం కావట్లేదు. ఈ దరిద్రులు రాజ్యం మీదకి ఎక్కిన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాలం కూడా కలిసి రావట్లేదు. కనీసం మరి కాళేశ్వరం నీళ్లు పోతున్నాయి, ఇంట్లో బాగానే ఉన్నది, చిన్న కాపాడే వాట వేసి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఈలు ఈఎన్సీలు గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపినా వద్దు వద్దు లేవా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ పడేస్తారు. ఎందుకంటే కాళేశ్వరం లిఫ్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఈవెన్ తిమ్మతుర్తి సూర్యాపేట వరకు కూడా నీళ్ళు ఇస్తే మన రైతులు బాగుపడతారు. అక్కడ రైతులు బాగుపడడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. రాగానే సంతకం పెడతానటువంటి రైతు రుణమాఫీ ఏందో మనం చూస్తూనే ఉన్నాం. రైతు బంధు 10,000, రైతు భరోసా 15,000, 10,000 దిక్కులేదు. 500 బోనస్ అయితే గతే లేదు. దాన్ని కూడా మనం మాట్లాడుకుంటా సన్నబియ్యం కోసం ఆలోచిస్తే సన్నబియ్యం ఈ కాడ కూడా వస్తారు. ఈ బోనస్ మనకి కావాలి, మార్కెట్లో మంచి ధర వస్తే వాడు డైరెక్ట్ మార్కెట్ని అమ్ముకుంటాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బొగ్గు బ్లాక్లను సింగరేణికే ఇవ్వాలని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని జీఎం కార్యాలయం ముందు టీజీబీఎస్కే జీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేసి జీఎం జాన్ ఆనంద్కు వినతి పత్రం ఇచ్చారు. నేతలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి విషయంలో వైఖరి మార్చుకోవాలని, సింగరేణికే బొగ్గు బ్లాక్లను ఇవ్వాలని కేంద్రంతో రాష్ట్ర మంత్రులు సహకరించుకుంటూ పైకి నిరసనలు అని కార్మికులను మోసం చేస్తున్నారని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు సాదిక్ హుసేన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్, కార్మికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ. కాపాడుకుంటాం 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 సింగరేణికి డైరెక్ట్ గా బొగ్గు బ్లాక్లను, సింగరేణికి డైరెక్ట్ గా బొగ్గు బ్లాక్లను, సింగరేణికి డైరెక్ట్ గా బొగ్గు బ్లాక్లను, సింగరేణికి డైరెక్ట్ గా బొగ్గు బ్లాక్లను. పరిణామాలను చూస్తే మరి ఈనాడు ఎంఎండిఆర్ అనే ఒక చట్టం తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వం మరి కార్మికుల బొగ్గు అణిచివేత కార్యక్రమాన్ని పూనుకున్నది. అలాగే 2015 సంవత్సరంలో మరి ఎంఎండిఆర్ చట్టాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు ఈ బొగ్గు బాయిలను ప్రైవేట్ పరం చేద్దామని ఒక తతంగం మొదలుపెట్టింది. మరి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా మా టీబీజీ కేసు. ఎస్ఐ శ్రీరాములు మృతికి బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారుల వేధింపుల వల్ల దళిత బిడ్డ శ్రీరాములు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. దీనికి కారణమైన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన నార్కపేట గ్రామ వాస్తవ్యులు దళిత బిడ్డ శ్రీరాముల శ్రీనివాస్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఈరోజు వారు ఆత్మహత్య చేసుకోవడం, ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. వారు చాలా స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల యొక్క వేధింపుల వల్ల, ప్రభుత్వ వేధింపుల వల్ల, అనేక పనిఒత్తిళ్ల వల్ల నేను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పి చాలా స్పష్టంగా మేజిస్ట్రేట్ గారికి ఇచ్చినటువంటి డైయింగ్ డిక్లరేషన్తో పాటు పోయినటువంటి విజిటర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం చాలా బాధాకరం. అయినా ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించలేదు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ అక్కడ ఉన్నత స్థాయి అధికారుల యొక్క వేధింపులను, ఆ పై అధికారులు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా ఇతను దళితుడని చెప్పి, సబ్ ఇన్స్పెక్టరు చిన్న స్థాయి అధికారి అని చెప్పి పరిగణలో తీసుకోకుండా అతన్ని మానసికంగా వేధింపులకు గురి చేసినటువంటి బాధ్యులపైన తక్షణమే చర్య తీసుకోవాలి. వారందరూ ఏ స్థాయి అధికారులను అందరూ సస్పెండ్ చేయాలి. ముఖ్యంగా
మనది బార్డర్లో ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి వారు ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలంలో ప్రాంతీయ భేదాలను కూడా వారు చాలా స్పష్టంగా వారి వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు. దానిపైన కూడా బాధ్యులపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి వారి భార్యకు వెంటనే పోలీసులు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పించాలి. పూర్తిగా వారి యొక్క అధికారుల యొక్క వైఫల్యమే గత 3 నెలలుగా ఉన్నత స్థాయి అధికారులకు వ్రాతపూర్వకంగా తాను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందించినటువంటి కాంగ్రెస్ మొద్దు సర్కారు ఇవాళ తనను బలిగొన్నది. కాబట్టి వారి కుటుంబంలో ఉద్యోగంతో పాటు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, బాధ్యులు ఎంత పెద్దవారైనా వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. దాదాపు ఇలా వారం రోజులు గడిచింది. శ్రీరాముల శ్రీనివాస్ ఎస్ఐ గారు SHO ఉండి తను సూసైడ్ అటెంప్ట్ చేస్తే హైదరాబాద్ నడిబొడ్డున ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ జిల్లాకు చెందిన మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క ఉన్నత స్థాయి అధికారి కూడా కనీసం తనను పరామర్శించకపోవడం అనేది చాలా శోచనీయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, పోలీసుకు ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మన మార్పు వచ్చింది, ఇవాళ ప్రజాపాలన జరుగుతూ ఉన్నది. ప్రజాపాలనలో భాగంగా ఇలా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇలా నిందితులకు ఫ్రెండ్లీగా ఉండడానికి లేదు, కేవలం బాధితులకే ఉండాలి ఫ్రెండ్లీగా అన్నారు. మరి ఇవాళ శ్రీరాముల శ్రీనివాస్ ఎస్ఐ గారు నిందితుడా బాధితుడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇలా విపక్ష కార్యకర్తలపైనే వేధింపులు కాకుండా రైతులపైన కూడా వేధింపులు చేయడం కాకుండా ఇలా కింది స్థాయి ఉద్యోగుల పట్ల కూడా ఇలా వేధింపులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఇవాళ ఒక్కసారి మరి శ్రీనివాస్ ఇచ్చినటువంటి డైయింగ్ డిక్లరేషన్ చూస్తే చాలా నాగర్ కర్నూల్లో తమిళనాడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్కు ఘన నివాళులర్పించారు. బహుజన సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అసెంబ్లీ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొంతమంది హంతకులు ఆర్మ్స్ట్రాంగ్ని హత్య గావించడం దుర్మార్గమని వారు అన్నారు. నిందితులను తమిళనాడు ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బహుజన వాదాన్ని మోస్తున్న వ్యక్తులపై రాజకీయ హత్యలు చేయడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు. స్ట్రాంగ్ గారిని తమిళనాడు రాష్ట్రంలో హత్య చేయబడ్డాడు. ఈ దేశంలో బహుజనవాదాన్ని తొక్కాలని బహుజన సమాజ్ పార్టీ ఎదగకుండా ఒక బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ కుట్ర చేస్తూ ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమందిని హత్య చేసినా, ఎంతమందిని మీరు పార్టీలో చేర్చుకున్నా ఇక్కడ బహుజనవాదం బహుజన సమాజ్ పార్టీ ఏనాడు వెనుకబడదు. బహుజన సమాజ్ పార్టీ అంటే ఒక రైలు లాంటిది, ఒకడు ఎక్కుతూ ఉంటాడు, ఒకడు దిగుతూ ఉంటాడు. ఇట్లా హత్య చేయబడితే ఇది పద్ధతి కాదు. అది ఈ దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎంతోమంది హత్యకు గురైతే ఉన్నారు. ఏదైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల పైన హత్యలు చేయబడతా ఉన్నాయి. ఇక్కడ ఈ రాష్ట్రంలో వాడు పనికి మానోడు, వాడు చెత్తగాడు కేసీఆర్ గాడు ఇక్కడ ప్రవీణ్ సార్ తీసుకొని ఇక్కడ హత్య చేయాలనుకున్నాడు. ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో వాడు డిఎంకే ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఉందో ఒక్క రాష్ట్ర అధ్యక్షుని చంపుతారా? ఇదేనా పద్ధతి? అది ప్రజలారా, ఈ దేశ ప్రజలారా, బహుజన బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఎంతసేపు హత్య చేయబడితే ఎవరు ఊకోరు. మాకెందుకు బహుజన సమాజ్ పార్టీ అంటే ఒక సముద్రము, బహుజన సమాజ్ పార్టీ అంటే ఒక విశాలమైన దృక్పథంతో పనిచేస్తూ ఉంటే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను చంపుతారా? ఒక ప్రజలారా గమనించండి, ఇది బహుజన సమాజ్ పార్టీ అధ్యక్ష హత్య కాదు, ఇది బహుజనుల పైన ఒక హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బహుజన గొంతు ఎప్పుడైతే మూగబోతుందో SC BC మైనార్టీల పైన ఈ దేశంలో దాడులు జరుగుతాయి. అందుకే మీరంతా మేలుకొని ఈ హత్యను ఖండించాలి. ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం హర్షణీయమని సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. రెండు రాష్ట్రాల సమన్యాయ అభివృద్ధికి తోడ్పాటు ఇస్తుందన్నారు. దీనికి సిపిఐ మద్దతు కూడా ఉంటుందన్నారు. అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నారని, దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా IAS, IPS అధికారులు సైతం రాజకీయ నాయకులకు
కొమ్ము కాయడం సరికాదన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన ప్రయోజనాలను కేంద్రంతో తీసుకొచ్చే విధంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పనిచేయాలని కోరారు. జరిగింది పూర్తి స్థాయిలో, ఎందుకంటే విభజన హామీలు అమలు చేయలే, రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలే, పైగా అన్ని విషయాల్లో మోసం చేశాడు, దగా చేశాడు. ఈ రాష్ట్రానికి సర్వ అన్యాయం చేసింది ఎవరంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే. పోయిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. కారణాలు ఏమైనప్పటికీ ఆయన గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితి. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము ఇటు తెలుగుదేశం పార్టీ పైన, అదేవిధంగా జేడీయూ పైన, ఇతర లౌకిక పార్టీల పైన ఆధారపడి కేంద్రంలో ఇవాళ అధికారంలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మేము కోరేది ఏమంటే, మీరు అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు కావాలి, లేదంటే బైపాస్ రోడ్డు కావాలి, లేదా ఫ్లైఓవర్ కావాలి, ఇవన్నీ అడిగారు. మంచిదే, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రజలు కూడా అమరావతి రాజధాని అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇటు అనంతపురం జిల్లా నుండి అటు శ్రీకాకుళం జిల్లా పలాస వరకు ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని అభివృద్ధి అయితే మన రాష్ట్రానికి మంచిగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాం. కానీ దానితో పాటు ఇవాళ కీలకమైన ఇష్యూస్ మీరు ముందుకు తేవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గతం కన్నా ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి, పరువు పోగొట్టుకున్నాడు. ఓడి గెలిచింది మోడీ అయితే ఎన్డీఏ కూటమి ఒక విధంగా నైతికపరమైనటువంటి అప్పొచ్చింది, నైతిక విజయం. అది అంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా అహంభావ బుద్ధులు పోలేదు. గతంలో 140 మందిని బయటికి పంపించి ఈ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసుకున్నారు టెక్నికల్గా. గతంలో ఎప్పుడు లేదు. 140 మంది పార్లమెంట్ సభ్యుల్ని బయటికి పంపించి ఒక ఇంపార్టెంట్ బిల్లు, అది కోట్లాది మంది ప్రజానీకానికి ఉపయోగపడే బిల్లు పాస్ చేసుకున్నారు. తిరుమలగిరి సాగర్ మండలాల్లో ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగియడంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భగవాన్ నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరై ఎంపీటీసీ, ఎంపీపీలను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. మరి ఇంత భారీ ఎత్తున మరి తోటి సోదరులు ఉన్న ఎంపీటీసీలు కానీ, మరి మండలం స్థాయిలో ఉన్న నాయకులందరూ వచ్చి ఈ విధంగా నన్ను సన్మానించినందుకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మండల అభివృద్ధి కార్యక్రమంలో మరి 5 సంవత్సరాలు నాతోటి కృషి చేసిన ఎంపీటీసీలకి, మరి మండల అధికారులకి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కోటిరెడ్డి గారు. ఈరోజు తిరుమల సాగర్ మండల కేంద్రంలో ఈ మండలానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు వాళ్ళ 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని పదవి విరమణ పొందుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇటీవలనే పదవి విరమణ పొందినటువంటి తాజా మాజీ సర్పంచ్లను కూడా ఈ మండల కార్యాలయం ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఎంపీపీ గారికి, ఈ మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, తాజా మాజీ సర్పంచ్లకు నేను హృదయపూర్వకమైనటువంటి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరం చెప్పుకున్నట్టుగా ఇది నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మండలం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు కూడా నూతన మండలంలో ఆయా ప్రాంతాల నుంచి ఎంపికై ఈ తిరుమలగిరి సాగర్ మండలంలో వాళ్ళ ప్రాంత అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వాళ్ళందరూ 5 సంవత్సరాలు సమన్వయంతో పార్టీలకు అతీతంగా పనిచేస్తారు. సరే, పదవులు అనేటువంటివి ఎవరికి శాశ్వతం కాదు. వేలాది మందిలో ఎవరికో ఒకరినే ఆ పదవి వరుస్తుంది అనేటువంటి ఇది వాస్తవం. అది చాలా అరుదు కూడా. మరి పదవి రావాలంటే ప్రజాసేవ, సమాజ సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నేడు
పదవీ విరమణ పొందుతున్నటువంటి ప్రజాప్రతినిధులు గుర్తించాల్సిన అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నన్నయ్య యూనివర్సిటీలో అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులను ఆరా తీశారు. గత పాలకులు వర్సిటీలో అవకతవకలు చేశారంటూ రిజిస్ట్రార్ కార్యాలయంలో డీన్ అకాడమిక్ అఫైర్స్ ఆచార్య సి సురేష్ వర్మకు మెమోరాండం ఇచ్చారు. యూనివర్సిటీలో భారీగా ఉద్యోగ అవకతవకలు జరిగాయని, మాజీ ఎమ్మెల్యే సంబంధికులకు ఉన్నత పదవులు, ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, బిల్డింగ్ల విషయంలోనూ కోట్లాది రూపాయల కాంట్రాక్టు తమ బినామీదారులకు ఇచ్చుకొని భారీగా దోచుకున్నారన్నారు. యూనివర్సిటీలో జరిగిన అక్రమాలన్నీ అతి త్వరలో పేర్లతో సహా మీడియా ముందు ఉంచుతానని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు వివరించి సిఐసి వైజీడీలకు అప్పగించి పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామన్నారు. రాజనగరం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 432 కళాశాలలో అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ. ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధంతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీని తీసుకొచ్చింది. నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు. వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ అంతా, ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో కూడి నిండిపోయింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 2000 గత 20 సంవత్సరాలుగా వైసీపీ నాయకుడు నాగవరప్పాడులోని పోరంబోకు స్థలాలు ఆక్రమించుకొని పేదలకు అద్దెలకు ఇచ్చి వేల రూపాయలు వసూలు చేయడం దారుణమని గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం నాయకుడు దారం నరసింహారావు మండిపడ్డారు. నాగవరప్పాడు నుండి లింగవరం వెళ్లే ప్రధాన రహదారిలో ఆక్రమణలకు గురైన స్థలాలను బీసీ సంఘం నాయకులతో కలిసి దారం నరసింహారావు పరిశీలించారు. ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదని, తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చూస్తామని దారం నరసింహారావు అన్నారు. మీద బతుకుతూ ఇవాళ పెద్ద హీరోలాగా, దేశోద్ధారకులాగా అసలు మొత్తం రాజకీయం అంతా అతనికే తెలుసు అన్నట్టుగా చేసుకుంటూ వచ్చాడు. అతను గెలిచింది 36వ వార్డులో, అతను కొట్టుకు తినేదేమో 1వ వార్డులో. అంటే అతనికి ఇక్కడ అక్కడ అని కాదు, ముందు కొట్టుకు తినాలి, ఎక్కడ ఏది దొరికితే అది తినాలి. వాడి అధికార దాహానికి ఈ పట్టణంలో చాలా అరాచకాలు చేశాడు. పట్టణాధ్యక్షుడిగా ఉండి ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా తరలించే ముఠాలపై నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కొరడా ఝుళిపిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ ఆపరేషన్ దందా కొనసాగినా కటకటాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. గంటల టైంలో వాడపల్లి ఎస్ఐ రవికుమార్కి ఈ హుజూర్ నగర్ వైపు నుంచి ఆంధ్ర వైపు, అంటే ఈ అద్దంకి వైపు ఒక పీడిఎస్ రైస్ లోడ్తో లారీ వెళ్తుందనే ఇన్ఫర్మేషన్ మీద జాన్పాడు క్రాస్ రోడ్ వద్ద మా వాళ్ళు వెహికల్స్ చెక్ చేసినారు. దాంట్లో ఒక లారీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి దొరకకుండా బ్యారికేడ్లను గుద్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ లారీని వాడపల్లి ఎస్ఐ అండ్ టీము కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద ఒక కంటైనర్ సాయంతో దాన్ని ఆపి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 22 టన్నులు పీడిఎస్ రైస్ దొరికింది. ఆ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా కూడా హుజూర్ నగర్లో ఎమ్మెల్యేస్ పాయింట్, ఆ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి వచ్చినట్టు తెలిసింది. దీంట్లో ఒక 3 డీలర్, హుజూర్ నగర్ ఏరియాకి చెందినటువంటి నేరేడు జిల్లా మేడారం, ఆ ఏరియాకి చెందినటువంటి ఒక 3 డీలర్లు వాళ్ళ పేరు మీద అక్కడ గోడౌన్లో, ఈ సివిల్ సప్లైస్ గోడౌన్లో రైస్ ఎత్తుకున్నట్టు, దాన్ని ఒక కాంట్రాక్టరు మరియు ఆ యొక్క గోడౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టరు వీళ్ళ సాయంతో ఆ స్టాక్ అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా పిడుగురాళ్లలో ఉన్నటువంటి ఈ ముక్కంటి, అతని పేరు వెంకటేశ్వరరావు,
అతను టోటల్గా దీని వెనక ఈ పీడిఎస్ రైస్ దందా అయిన వెనక కూడా అతను జరుపుతున్నట్టుగా తెలిసింది. అతను లారీకి ఎస్కాట్గా ఒక లింగయ్య అనే మనిషిని పంపడం జరిగింది. సో వీళ్ళందరి మీద కేసు నమోదు చేసాం. దీంట్లో ఈరోజు ఒక డ్రైవర్ని, 3 డీలర్లని, 6 ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టుకు పంపుతున్నాం. తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇంకా దీంట్లో ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉందని దాని మీద. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని ఏడుపాయల అమ్మవారు శాకాంబరిగా దర్శనమిస్తున్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల దేవస్థానం ఆషాఢ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని శాకాంబరిగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ఆరాధించడం వల్ల లోకమంతా సస్యశ్యామలంగా అందరూ క్షేమంగా ఉండి పాడి పంటలు వృద్ధి చెందుతాయని అర్చకుడు తెలిపారు. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. మహబూబ్నగర్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో తన అద్భుతమైన పెయింటింగ్ కళా నైపుణ్యాన్ని లావణ్య ప్రదర్శించింది. బండరాలని తన క్యాన్వాస్గా ఎంచుకొని సజీవ దృశ్యాలను ఆవిష్కరించింది. సుమారు 40 బండరాళ్లపై అడవి జంతువుల బొమ్మలను జీవం ఉట్టిపడేలా చిత్రించింది. పెద్ద పెద్ద బండరాళ్లతో ఉన్న ప్రదేశాన్ని పిక్నిక్ స్పాట్గా మార్చి అందరి మన్ననలు పొందుతోంది. యాదాద్రి భువనగిరి నుండి ఇక్కడికి పెయింటింగ్స్ చేయడానికి వచ్చినాను. రీసెంట్గా నేను ఇక్కడ రాక్ స్టోన్స్ మీద, పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ మీద ఎవరు చేయని విధంగా, ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా చాలా ఎక్కువ స్టోన్స్ మీద రిస్క్ తీసుకొని చాలా టెంపరేచర్ని కూడా బేర్ చేసి మినిమం ఒక 46 డిగ్రీస్లో కూడా మేము ఇక్కడ పెయింటింగ్స్ వేయడానికి వచ్చినాం. మేము ఇక్కడ మా ఇన్స్పిరేషన్ ఏంది అని అంటే సొసైటీకి, యూత్కి, మెయిన్గా సొసైటీలో ఉన్న మెయిన్గా యూత్కి ఎట్లాంటి అంటే నన్ను నేను ఒక ఎగ్జాంపుల్గా అయ్యి నేను వాళ్ళకి చూపెట్టాలి. అంటే ఏ విధంగా అంటే ఎంతసేపు గవర్నమెంట్ జాబ్లు లేకపోతే అక్కడ జాబ్ సంపాదించాలా, ఇక్కడ జాబ్ సంపాదించాలా అని అన్నట్టు కాకుండా వాళ్ళకి వాళ్ళు ఓన్గా ఆలోచించి వాళ్ళకి ఎట్లాంటి అయితే ప్యాషన్స్ ఉంటాయో, వాళ్ళకి ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయో, ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్గా యూనిక్గా ఉంటాడు. వాళ్ళకున్న ఆలోచనలని భయం లేకుండా వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనేది నేను వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను. అది నా త్రూలో నన్ను నేను వాళ్ళకి చూయించుకుంటూ నేను వాళ్ళకి ఇట్లాంటి సందేశాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడతాను. సో నేను అదే పని చేయడానికి కూడా ఇష్టపడతాను నేను. అట్లా నేను పెయింటింగ్స్ కూడా ఇట్లా ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్ అని చెప్పేసి నాకు ఇష్టం కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. సో ఎంతసేపు ఇట్లనే జాబ్స్ అవి అది కాకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని నేను వాళ్ళని మోటివేట్ చేస్తాను. ఎట్లా అంటే లైక్ సొసైటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్స్ తీసుకురావడము, ఆ విధంగా వాళ్ళు ఆలోచించి స్టార్టప్ ఐడియాస్తోని కొంచెం కొత్తగా ఆలోచించి ముందుకు పోతే మన భారతదేశంలో ఉన్న యువత అనే మనకి డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి మనకి 2047 వరకల్లా మనకి యూస్ఫుల్ అవుతుంది అని నేను గట్టిగా చెప్తాను. నేను అంటే చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. ఆర్ట్ యొక్క వాల్యూ అనేది సొసైటీలో ఎంత వీలైతే అంత పెంచాలి అనే ఉద్దేశంతోనే దాంతో ఎట్లాంటి ఉపయోగాలు అంటే
క్రియేటివ్ స్కిల్స్ అనేటివి పిల్లలకి బాగా పెరిగిపోతాయి. ఈ కాలంలో సెల్ ఫోన్ పట్టుకోకుండా 1 మినిట్ కూడా ఉండలేకపోతున్నారు జనాలు. సో దాంతోని వాళ్ళకున్న క్రియేటివ్ స్కిల్స్ అనేటివి దెబ్బతింటున్నాయి. కాన్సన్ట్రేషన్ పవర్ పోతుంది, డెడికేషన్ మిస్ అవుతుంది. సో క్రియేటివ్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే వాళ్ళకి హెల్దీగా ఉంచడానికి, వాళ్ళని వాళ్ళు లేజీగా అవ్వకుండా ఉండడానికి, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వర్క్ చేసుకోవడానికి అన్ని విధాల క్రియేటివిటీ అనేది యూజ్ అవుతుంది. అది ఈ కాలం పిల్లలకి ఈ కాలంలో ఈ జనరేషన్కి అది తగ్గిపోతుంది. అట్లాంటి క్రియేటివ్ యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉండడము, డిఫరెంట్ ఆలోచనలతో ముందుకు రావడము. అండ్ ఇంకా మన భారతదేశంలో యూత్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి నచ్చిన పనులు రిస్క్ చేసి, క్యాలిక్యులేటర్ రిస్క్స్ చేసి వాళ్ళు ముందుకు వెళ్తే మన ఇండియా ఖచ్చితంగా డెవలపింగ్ నుండి డెవలప్డ్ అవుతుందని నేను 100% నేను చెప్తాను. ఒక ప్లానింగ్ ఉన్నది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క స్టేట్లో మెయిన్ దేవాలయం ఏదైతే ఉన్నదో దాన్ని లైవ్లో పెయింటింగ్ చేసి అక్కడి దేవాలయానికి ఇచ్చేసి, అండ్ అక్కడ ఆ ఏరియాలో